శ్రీమాత్రే నమః. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఒక 2 ముక్కలు మనస్ఫూర్తిగా మీతో మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నము సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వరూపం. అది మనకి దొరకడం, సమయానికి దొరకడం, ఆకలి వేసిన టైంకి అన్నం దొరకడం అనేది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం. అలా అన్నం దొరకనటువంటి వాళ్ళు, ఆకలి వేసినప్పుడు అన్నం అందనటువంటి వాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్నాన్ని వ్యర్థం చేయకండి. ఈ మధ్యకాలంలో చాలామంది నాకు చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక పెళ్లిలో భోజనాలు అయ్యే లోపల ఇంకొక పెళ్ళికి సరిపోయేంత అన్నాన్ని వేస్ట్ చేసేస్తున్నారు అని చెప్తుంటారు అన్నమాట. ఒక కన్యాదాత ఆడపిల్ల తండ్రి అప్పు చేసో తిప్పలు పడో కూతురు పెళ్లి చేసుకుంటూ ఉన్నంతలోనూ చక్కగా నలుగురికి విందు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అప్పు చేసి భోజనాలు పెడుతుంటే, ఆ భోజనం చేసేటటువంటి వాళ్ళు కడుపు నిండా తిని ఈ వధూవరులను ఆశీర్వదించాల్సింది పోయి, ఆశీస్సులు ఇవ్వాల్సింది పోయి, ఇంతంత వడ్డించేసుకోవడం, డస్ట్బిన్లోకి తోసేయడం. దానివల్ల అన్నం వేస్ట్ చేయడం వల్ల అన్న శాపం తగులుతోంది. ఎవరికి తగులుతోంది? వేస్ట్ చేసినందుకు మీకు, భోజనం పెట్టినందుకు, మీరు వేస్ట్ చేసేలా భోజనం పెట్టినందుకు ఆ కన్యాదాతకి, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. అనవసరంగా మిమ్మల్ని పిలిచి మీకు భోజనం పెట్టి ఆ శాపం వాళ్ళు ఎందుకు పడాలి? ఒక్కసారి ఆలోచించండి, మనస్ఫూర్తిగా ఆలోచించండి. మనం బయట పానీపూరి తినడానికి వెళ్తే డబ్బులు మనవి కాబట్టి లాస్ట్లో నీళ్లు కూడా తాగేస్తాం కదా, పానీ కూడా తాగేస్తాం కదా, ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకుండా. పగిలిపోయిన ఇంకో 2 పానీలను తింటాం కదా, ఆ నీళ్ళ చుక్క అవసరమైతే ఇంకో గ్లాసులు పోయించి తాగేస్తాం కదా. మన డబ్బులు కాబట్టి. బయటికి వెళ్ళి పగిలిపోయినానికి వెళ్తే మన డబ్బులు కాదు కాబట్టి అలా వేస్ట్ చేసేస్తారు. ఒక్కసారి ఆలోచించుకోండి. అన్నాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తు తరాల్లో మన పిల్లలకి, మన వంశం వాళ్ళకి అన్నం దొరకదు. అన్న శాపం చాలా ఘోరమైనటువంటి శాపం. అన్నపూర్ణాదేవి అన్నీ చూస్తూనే ఉంటుంది. అన్నపూర్ణాదేవే కాదు, ప్రకృతిలో ఇన్ని జీవులు ఉంటే అన్ని జీవులకే సమయానికి ఆహారం దొరికేటటువంటి విధంగా చేస్తోంది. ఆవిడ మనల్ని గమనించదంటారా? వేస్ట్ చేసే వాళ్ళకే ఆ శాపం తప్పదు. గుర్తుంచుకోండి అమ్మా. అన్నం వ్యర్థం చేయకండి. జయం.